కారుడు రాబోతా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ప్రజా ఉద్యమాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యోచన రాసినటువంటి పాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అద్భుతంగా ఆయన బాణి కానీ ఆయన పాటలో వాడినటువంటి కవిత్వం కానీ చాలా గొప్పగా ఉంటుంది. అట్లాంటి యోచనని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తా ఉన్న గట్టిగా చప్పట్లతోటి యోచన గారిని ఆహ్వానిద్దాం. 37వ ఈ బుక్ ఫేర్కి పాఠకవులకు పుస్తకాన్ని ప్రభావితం చేసే పుస్తకాల మీద మాట్లాడమని ప్రోగ్రాం చేసినటువంటి యాకూబ్ అన్నకి కృతజ్ఞతలు. నిజానికి చెప్పాలంటే పాటగాడు పెద్దగా చదివి పాట రాస్తే కూడా పాట రాయరాదు. పాటగాడు అల్లికకు సంబంధించినవాడు. పాటగాడు సమాజాన్ని చూస్తాడు, ప్రకృతిని చూస్తాడు, తన పరిసరాలను చూస్తాడు, జరుగుతున్నటువంటి సమాజాన్ని చూసి ఆ దొంతరలో పాట రాస్తాడు. కానీ ఈ పాటగాడు పుస్తక పఠనం చేస్తే ఈ పాట ఎంత బలంగా ఉంటుంది అనేది ఇది యాకూబ్ అన్న గారి ఆలోచన. ఇది చాలా అద్భుతమైనది. పాఠశాల చదువులు చదవలేని కింది కులాలలో పుట్టిన మేము ఆ రోజులలో మాకు విప్లవ పార్టీలు, ఆ పార్టీలలో నిర్మాణమైనటువంటి మా కుటుంబాలు కాబట్టి విప్లవ పార్టీతో సంబంధం ఉండే ఒక చిన్న అటాచ్మెంట్ అదృష్టం వల్లనే అనుకోవాలి. మేము పాఠశాల పుస్తకాలు చదవలేని మేము పోరాడే స్టడీ సర్కిల్ పెట్టి మాకు మొట్టమొదటిసారిగా ఈ వేదిక మీద చాలామంది ఇంతకుముందు చెప్పిళ్ళు. ఎవరు రాగానే మేము మీ ప్రభావితం చేసిన పుస్తకం ఏంటంటే గోర్కి రాసిన అమ్మనవల చెప్పిళ్ళు చాలామంది. నేను ఇంతకుముందు కూడా విన్నాను. ఆ అమ్మనవల చదివిన వాళ్ళందరూ కూడా విప్లవ పార్టీ స్టడీ సర్కిల్లో చదివించిన వాళ్ళు మాత్రమే చాలా ఎక్కువ మంది ఉండి ఉంటారు. అమ్మ నవల చదవడం అనంటే ఒక నవలను చదవడమే కాదు, అదొక పోరాటం. ఆ పుస్తకంలో పావెల్ హీరో. ఆ పుస్తకం రాస్తూ మిగతా కొన్ని పుస్తకాలు కూడా చదవాలని, ఆ పుస్తకంలో వీటికి అనుబంధం ఉన్న పుస్తకాలను కూడా చదవాలని దాంట్లో ఉంటుంది. అట్లా విప్లవ పార్టీలో ఉన్న వాళ్ళు చదవక తప్పదు. కాబట్టి ఆ చదివినాం. దాంతోపాటు చదువు ఇష్టం ఏర్పడ్డది. మేము చదివే పుస్తకాల తోవ కూడా వేరే ఏర్పడ్డది. మనం కూడా గందరగోళంగా ఏది పడుతుంది చదవద్దు, గందరగోళంలో పడిపోతాం. నువ్వు అంబేద్కరిస్టువా, బుద్ధిస్టువా, ఒక లెఫ్టిస్టువా, ఒకదాన్ని తీసుకొని చదివినప్పుడు ఈ సమాజం అర్థమవుతుంది. నువ్వు మళ్ళీ తీసుకొని భగవద్గీతను ఇలా రకరకాల ఉన్నాయి. నువ్వు ఏది పడుతుంది కొనుక్కుంటే గందరగోళంలో పడతాం మైండ్ కూడా. కాబట్టి పుస్తకాలు మాకు మొట్టమొదటి ప్రభావితం చేసిన పుస్తకాలు స్పార్టకస్ పుస్తకం చదివి నేను అందుకే నా కొడుకు పేరు పెట్టుకున్నా. ఒక కష్టంలో ఉన్న ఒక చిన్న అబ్బాయి ఒక వజ్రాల సొరంగంలో పనిచేస్తున్నప్పుడు ఒక మనిషి మాత్రమే, ఒక చిన్న ఎలక పిల్లలాగా పోయే ఒక మనిషి మాత్రమే పట్టే సొరంగంలో తాను హింసించి పనిచేస్తా అంటే ఒక చిన్న తిత్తిలో వాటర్ బాటిల్, చిన్న నీళ్ళ సంచి, కొన్ని మెతుకులు ఆ బానిసలకు తిండి పెడతా అంటే తాను పనిలో హింసలో చనిపోకూడదు, నేను బతకాలి, మనిషి బతుకుతే ఏదైనా సాధించగలడు, ఈ హింస కాదు, ఇంతమంది హింసని నేను విముక్తం చేసే ఒక యోధుని కావాలని తాను కింద పడ్డ చిన్న మెతుకును కూడా తీసుకొని ఆ చీకటిలో ఆ తిత్తిలో నీళ్లు ఒలికిపోకుండా తాగి మనిషి బతుకాలనే ఒక సంకల్పాన్ని నేర్పినటువంటి పుస్తకం స్పార్టకస్ పుస్తకం. అలాంటి బానిస సమాజాన్ని మొట్టమొదటి తిరుగుబాటు యోధులుగా ఆయన తిరుగుబాటు చేసి అక్కడున్న బానిస యోధులను ఒక మహా సైన్యం తయారు చేసి అక్కడ రోమ్ నగరం మీద, రాజుల మీద దాడి చేస్తాడు. అటువంటి స్పార్టకస్ పుస్తకం చదివినప్పుడు ఈ సమాజంలో ఇంకా బానిసత్వం ఉంది. ఆ తర్వాత రిలేటెడ్గా 7 తరాలు, ద రూట్స్ హెలెక్స్ హోలీ రాసిన 7 తరాలు, ఆ తర్వాత దానికి అనుబంధమైన పుస్తకం అంకుల్ టామీ హౌస్, అంకుల్ టామీ క్యాబిన్. ఇట్లా ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం అలా చదవాల్సి వచ్చింది. అంటే అవి చదివితేనే పాటలు వచ్చినాయి అంటే కాదు, చదవడం వల్ల పాటలో బలం పెరుగుతుంది.
విషయంలో సబ్జెక్ట్లో దాని యొక్క సాంద్రత దాని డెప్త్ పెరుగుతుంది. కాబట్టి చాలామంది అల్లికతోనే గొప్ప గొప్ప కవులైన్లు పాటలు అల్లుతున్నారు, సంతోషం. కానీ చదవాలి కూడా. చదవడం వల్ల పూర్తి దాని పాట యొక్క సాంద్రత కానీ దాని డెప్త్ కానీ దాని బలం ఎవరి వైపున రాయాలి, పాట ఎందుకు రాయాలని కూడా ఒక చిన్న ఆలోచన వస్తుంది. చాలా పాటలు వచ్చినాయి ఈ సమాజంలో, చాలా రాస్తున్నారు, వేల కొద్ది యూట్యూబ్లలో చాలా గొప్ప గొప్ప పేర్లు సెలబ్రిటీలు అవుతున్నారు. కానీ నువ్వు రాసే పాట ఎవరి వైపు ఉండాలి, నువ్వు ఎందుకు రాస్తున్నావు అని నీకు తెలియాలంటే పుస్తక పఠనం చాలా అవసరం. అందుకే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి హైదరాబాద్లో పుస్తక సభ జరుగుతుంది, ఇక్కడ బుక్ ఫేర్ జరుగుతుందంటే ఒక పండగ వాతావరణంలాగా ఇక్కడికి వస్తే ఎంతోమంది ఆత్మీయులు, చుట్టాలు, కవులు వీళ్ళందరినీ కలుసుకుంటామని ఒక రకమైన ఏదో మనం కొత్త ఊరికి పోతున్నాం, పండగకి వెళ్తున్నాం అనే సంబరంలాగా కనీసం ఎక్కడో వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి పరుగులు తీసుకుంటూ చాలా సంవత్సరాల నుంచి ఉరికొస్తాను, వీడికి వస్తే అందరూ కనిపిస్తే చాలా ఆనందం అనిపిస్తాయి. కాబట్టి యాకూబ్ అన్న, పసుపు రవీంద్రనాథ్ మమ్మల్ని పిలిచినందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈత కమ్మల ధరువు ఇంపైన శబ్దాలు సల్లగాలికి ధరువు సరిగమల పులకింపు ఆలమంగళ గుంపు మేక పిల్లల దుంకు కోరి పుందుల కూత ఊర బిస్కెల మోత మడుగుల్లో ఐడి కప్పల బెకబెక చీకట్ల సిమ్మట్ల సిటీల జడి మోత పర మనిషిని పసిగట్టి మొరిగ కుక్కల మోత అర్ధరాత్రి పూట గబ్బిలాల వేట ఎంతందం ఎంతందము నా పల్లెను. ఏ పుస్తకంలో చదివినా కూడా ఇది ఎందులో ఉండదు. మాకు సందులు, సమోసాలు వాటికి సంబంధించిన అవి రావు. మేమేదో ఈ ప్రకృతిని చూసి దాన్ని చూసి పాట అల్లుకుంటే తప్ప మాకు ఈ పుస్తకాలు చదవాలి, కానీ అల్లుకునే పాటగా అమ్మకే ఊయలూపి జోలవాడుతుంటవు, అమ్మకే ఊయలూపి జోలవాడుతుంటవు, కమ్మని రాగాలకు కవితలు అల్లుతుంటవు, చరిత్ర శాసనాల చెరగనీయనంటవు, చరిత్ర శాసనాల చెరగనీయనంటవు, భాషకు రూపమిచ్చి నోట వలుకుతుంటవు. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరమో, నీకు నువ్వే సాటి నీకేది లేదు పోటీ, నువ్వు గీసిన గీత పోదు ఏది దాటి. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరమో. బైబిల్ ఖురాను భగవద్గీతలను, బైబిల్ ఖురాను భగవద్గీతలను భాషలు వేరైనా రాసింది నీవే గదా. యేసు వల్ల ఈశ్వరులు ఉన్నా లేకున్నా గాని, యేసు వల్ల ఈశ్వరులు ఉన్నా లేకున్నా గాని, కళ్ళకు మైవలు చూపి కలమై వెలిసినవమ్మ. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరమో, నీకు నువ్వే సాటి నీకేది లేదు పోటీ, నువ్వు గీసిన గీత పోదు ఏది దాటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు, అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలని దొంతరాలని మానవ జీవితం ఇప్పుడు మనుషులకు కూడా కులాలకు పురుగుల పేరుతో శాల పురుగు, లంబాడి పిట్ట, వడ్ల పిట్ట ఇట్లా చాలా పేర్లు పెట్టి పురుగుల్లాగా హీనంగా చూసే ఈ సమాజంలో కాకిని కూడా నీచంగా చూస్తున్నారు. జంబూద్వీప జాతీయ పక్షి కాకిని, కాకి యొక్క లక్షణం దళిత జాతి యొక్క దాన్ని పోలిక చేసి రాసినటువంటి పాట. అంటరాని దాని వంటే ఈ లోకం కంట నీరెందుకే కాకెమ్మ, కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నుల ఆత్మవు నీవమ్మ, కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నుల ఆత్మవు నీవమ్మ. కాకెమ్మ కాకెమ్మ కలత చెందకే, కాకెమ్మ ఎగిర పక్షులల్లో దళిత జాతి నీదమ్మా. అంటరాని దాని వంటే ఈ లోకం కంట నీరెందుకే కాకమ్మ, కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నుల ఆత్మవు నీవమ్మ, కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నుల ఆత్మవు నీవమ్మ. తెల్లారగట్లల్ల ఇంటి ఆడపడుచు
రైతుల ఇల్లు వాకిలు బంగ లేపుతావు, ఇల్లు వాకిలు బంగ లేపుతావు. మా ఊరు సీకట్ల కావురు మంటుంటే కోడి పుంజులేసి కూసునోయమ్మా, కోడి పుంజులేసి కూసెనోయమ్మా, కోడి పుంజులేసి కూసెనోయమ్మా. ముందుగా లేసింది నీవమ్మా, ముందుగా లేసింది నీవమ్మా, పేరు మోసిందేమ కోడి పుంజమ్మా. అంతరాని దాని వంట ఈ లోకం కంట నీరెందుకే కాకమ్మా. కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నులా నీవమ్మా. కాకమ్మా కాకమ్మా కథ చెందకే, కాకమ్మా పక్షులలో దళిత జాతి నీదమ్మా. ఉన్న చెట్లు కొమ్మల్లో అందమైన గూడు ముస్తాబు చేస్తావు, అందమైన గూడు ముస్తాబు చేస్తావు. గూటికి పుల్లల్ని నోట గరుసుకొని పొంగ కాలాన్ని కనిపెట్టి రానాటి పెద్దలు, కాలాన్ని కనిపెట్టి రానాటి పెద్దలు, కాలాన్ని కనిపెట్టి రానాటి పెద్దలు. ఎంత కష్టం వచ్చి కడతావు మేడలా, ఎంత కష్టం వచ్చి కడతావు మేడలా. ఆక్రమిస్తోంది కన్నేసి కోయిలా, అంతరాని వంట ఈ లోకం కంట నీరెందుకే కాకమ్మా. కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నులా నీవమ్మా. కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నులా నీవమ్మా. నీ గూటిలోన గుట్టు పెట్టిన కోయిలమ్మల పురుడు పోసే పుణ్యమూర్తి నీవమ్మా, పురుడు పోసే పుణ్యమూర్తి నీవమ్మా, పురుడు పోసే పుణ్యమూర్తి నీవమ్మా. జాతిలన్నింటిలో నీతిగా బతుకుతూ వెయ్యేళ్ళు వర్ధిల్లినావమ్మా, వెయ్యేళ్ళు వర్ధిల్లినావమ్మా, వెయ్యేళ్ళు వర్ధిల్లినావమ్మా. వెలివేతలను ఎన్న దిగమింగినావు, వెలివేతలను ఎన్న దిగమింగినావు. ఈ లోకాన్ని జాలితోని అధిగమించినవు. అంటరాని దాని వంట ఈ లోకం కంట నీరెందుకే కాకమ్మా. కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నులాత్మవు నీవమ్మా. కర్మకాండల కాడ పిండాలను ముట్టె కన్నులాత్మవు నీవమ్మా. ఇట్లా శ్రమ కులాలు, విశ్రాంతి కులాలు ఎవరు పొద్దుగాలు లేస్తాడు, ఎవరిని ఎవరు లేపుతున్నారు. అట్లా దళితులు ముందు లేస్తారు, ఈ శ్రమ చేస్తారు. అందుకే కోడి పుంజులు వేస్తాను దానికి మనకు చెప్పింది అది బూటకం, కాకిలేస్తుంది. అలాగే దళితులు లేస్తున్నాడు. శ్రమ చేసి ఇల్లు కట్టేది మనం, ఇల్లు కట్టేది మనం, మన శ్రమను దోసుకొని ఆక్రమించుకునేది విశ్రాంత కులాలు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ యాకూబ్ అన్నకు, పర్సనల్ అన్నకు, వేదిక మీద అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ యోచన అన్న. ఒకసారి గట్టిగా యోచన అన్నకి సపోర్ట్లు కొడదాం. చాలా అద్భుతంగా కాకమ్మ జీవితాన్ని, కోయిలమ్మ పోటీని తన పాటతో ఒక గొప్ప తర్కాన్ని నిరూపించినటువంటి ప్రయత్నం చేసిండు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.